కథ చెప్పంగానే ఒక లీడ్ క్యారెక్టర్ మీరు చేయాలి అనేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ చెప్పినప్పుడు అసలు విని బాగుందండి, చాలా బాగుంది, చేద్దాం అన్న. దాని తర్వాత సతాయించాను. ఆ, మా సాయి గారికి ఫోన్ చేసి, సార్ వద్దు సార్, భయం వేస్తుంది నాకు అని చెప్పి, మళ్ళీ నన్ను ఫోన్ చేసి బాగుంటుందండి అది అని చెప్పిన భయం ఇదే లీడ్. బేసికల్గా చాలామంది అనుకుంటారు కదా, 10 ఏళ్ళ పాటు మనం కామెడియన్గా చూశారు, సడన్గా అలా అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది కమేడియన్స్ నుంచి హీరోలుగా మనకి సునీల్ గారు ఉన్నారు, సూపర్ గుడ్ కమేడియన్. అలాంటిది ఆయన కూడాను ఒక విలన్గా, ఒక హీరోగా అన్ని పాత్రలు చేసుకొని వస్తున్నారు. నేనేంటంటే నాకు అనిపించింది, అది ఫస్ట్ అనిపించింది అంటే కథను నమ్మిన తర్వాత, కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకొచ్చే సినిమాని. ఎందుకంటే నా కెరీర్కి కానీ నేను ఇప్పుడు మీరు కెరియర్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్, ఆల్మోస్ట్ ఫర్ 5 to 6 years వెండితెర మీకు బిగ్ స్క్రీన్ పరిచయం ఉంది. సో ఫస్ట్ డెబ్యూ ఒక డైరెక్టర్తో మూవీ చేయాలి అంటే ఆలోచించారా? లేదు కథకి తను ఇప్పుడు నేను కూడా ఒక కథని పోర్ట్రేట్ చేసేసి శ్రీన్ గారు ఇలా ఉంది కథ అని చెప్తాను, కానీ అది ఆన్ బోర్డ్ వెళ్ళేటప్పటికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి. సార్ ఫస్ట్ డెబ్యూ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు కలిపి మనం విడివిడిగా లెక్క పెట్టుకుంటే ఒక 15-16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఒక్కసారిగా డెబ్యూ డైరెక్టర్ అనగానే ఏమైనా చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? అసలు ఏం లేదండి. పూరి జానది గారు, వినాయక్ గారు, వినాయక్ గారు, కృష్ణవంశీ గారు, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, రాజమౌళి గారు, వీళ్ళందరూ స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే, సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ డెబ్యూ లేకుండా అవ్వలేదు కదండి. సో ఫస్ట్ ఆ నమ్మకం డెబ్యూ మీద ఉంటేనే కదండి అయ్యేది. సో అదే నాది డెబ్యూనే, నేను ఎందుకు ఆలోచిస్తాను, ఆయనదే డెబ్యూనే, ఇంకా ఆయన ఎందుకు ఆలోచిస్తారు? మీరు డెబ్యూ కాదు కదా, మీరు ఎలా ఒక లీడ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా నేను చేయడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయన రాసుకున్న విధానం చెప్పేస్తుంది మనకి. కొన్ని సీన్ పేపర్ రాసుకుని చూపిస్తే ఎలా రాసుకున్నారు అనేది అర్థమైపోతుంది మనకి, ఎలా తీస్తారో కూడా అర్థమవుతుంది. సో డే 1 వెళ్ళినప్పుడు అర్థమైపోయింది, సో లొకేషన్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అర్థమైంది. సో నాకేమని ఆయన చేస్తారని నమ్మకం ఉంది. మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకోవడమే ఒక టాలెంటెడ్ అర్థమవుతుంది మనకి. సో నేను పర్సనల్గా నేను ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను కూడా. ఈ సినిమా అంటే నాకెంత ఇంపార్టెంటా, సురేష్ భాయ్కి ఎంత ఇంపార్టెంటా, ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంట్ చెప్పను, కానీ మాకు హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని దానికంటే ఈయన కోసం ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలి, ఈయన కోసం, కృష్ణమాచార్య కోసం. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమందరం 10-20 సినిమాలు చేసుకున్నాం. సురేష్ భాయ్ బీజిఎమ్స్, చాలా మ్యూజిక్లు, సాంగ్స్ అన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు వాళ్ళ దాంట్లో బిజీగా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, పేరు వస్తుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీన్ వైల్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఒకే ఒక మనిషి, కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ గారు, ఈ సినిమాని నమ్ముకొని ఉన్నారు. వేరే పని లేదు, ఓన్లీ రాజు యాదవ్ మీదే ఉన్నారు ఈ 2 ఏళ్ల పాటు. సో ఆ టైం వెచ్చించడం కానీ, మిగతా సినిమాల మీద ఏమీ చేయకపోవడం కానీ, అంత పట్టుదలతో ఈ సినిమా మీద కూర్చొని ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి ప్రతి పని, ఈవెన్ ఎంట్రీస్ కానీ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకొని ఏం చేద్దాం, కాన్సెప్ట్లు ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, లొకేషన్కి వెళ్ళి ఎదుర్కోవడం, అవి ఈ సినిమాకి ఆఫీస్ బాయ్ మాత్రం ఒకటే చేయలేదు, ఆయన మిగతా అన్ని చేశాడు. ఆఫీస్ బాయ్ అవైలబుల్గా ఉన్నారేమో అంటే ఈయనకి ఇద్దరు భర్త లక్ష్మణ్లో 2 దొరికారు, అరుణ్ అండ్ నిఖిల్ 2 దొరికారు, అండ్ విప్లవ్ బాయ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్, ఏదైనా సక్సెస్ కావాలంటే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అంటారు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి టీం అంతా కలిసి ఒక ఎలివేషన్, మీరు చెప్తున్న నా సక్సెస్ కాదు, తన సక్సెస్ కాదు, తనకి సక్సెస్, ఒకరికి సక్సెస్ ఇవ్వటం కోసం టీం అంతా కష్టపడినట్టు కనిపిస్తుంది. సురేష్ గారు, మీ దగ్గరికి వస్తే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే, నాకు పాటల గురించి అవన్నీ పక్కన పెడితే, విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. సో రాజు యాదవ్, అసలు ఈ మూవీ మీకు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది? 1 సెకండ్ అండి, నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సురేష్ నేను ఒక 12 years నుంచి ఫ్రెండ్స్, మేమిద్దరం రూమ్మేట్స్. ఓకే, ఈ కథ తనకి 5-6 సంవత్సరాల క్రితమే తెలుసు. వావ్, అయితే మీరు ముందే దీని గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ పెట్టుకుని ఉంటారు. తను ఆల్రెడీ చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి నన్ను పంపించాడు కథ ఇప్పించడానికి. బట్ నాకు సినిమా సెట్ అయ్యే టైంకి ఏంటంటే, తను ఎగ్జాక్ట్లీ విరాట పర్వము
స్కోరు ఈ సాంగ్స్ ఇవన్నీ దాంట్లో స్టక్ అయిపోయాడు. యాక్చువల్లీ ఫస్ట్ సురేషే మొత్తం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. తను బిజీ ఉండడం వల్ల నేను ఇంకా హర్షవర్ధన్ రామేశ్వర్ దగ్గర, అంటే అప్పుడు మనకి ఆ టైంకి సాంగ్స్ అవన్నీ అవసరం ఉండే, సో హర్షవర్ధన్ని చూస్ చేసుకొని ట్రావెల్ చేసాము. కరెక్ట్గా పాటలు అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి యానిమల్ రిలీజ్ అయిపోయి ఆయన బిజీ ఉన్నారు. ముగ్గురం కోఆర్డినేట్ చేసుకొని సురేష్, నేను, రామేశ్వరం ముగ్గురం మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు సురేష్ వచ్చింది. సురేష్ గారు, మీకు ఎలా అనిపించింది అంటే స్టోరీ, అంటే మీకు 5 years 6 years బ్యాకే స్టోరీ గురించి తెలుసు, అప్పటి నుంచి ఉన్న స్టోరీ అంటే ఒక 5 years 6 years బ్యాక్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్స్లో మీకు ఈ సినిమా ఓకే మనం చేయొచ్చు, మన ఒక పర్ఫెక్ట్గా ఒక విన్నింగ్ స్టోరీ మళ్ళీ మన ఖాతాలో పడుతుందనే ఒక ఇది వచ్చిందా మీకు? డెఫినెట్గా స్టోరీ కథ నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి ఉన్నాను. అండ్ బాగా మేకింగ్ చేస్తున్నాడు, మంచి డైరెక్టర్, మంచి స్కిల్ ఉంది అన్నది. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి అన్న నాకు పరిచయం ఉంది. వేణుగోడు అసిస్టెంట్ ఉన్న దగ్గర నుంచి పరిచయం ఉంది. నేను డే 1లో కథ విన్నప్పుడు అన్నట్లు డే 1లో కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈయన చాలా రియలిస్టిక్ మూడ్లో చేస్తాడని ఇది ఉండేది. సో స్టార్టింగ్ ట్రావెల్ అవుతుంది, మధ్యలో నాకు విరాటపురం బిజీ ఉండడం వల్ల, సేమ్ అన్న చెప్పింది, విరాటపురం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నేను కథ ఏదైతే విన్నానో ఫస్ట్ సినిమా అన్న పంపండి అన్న చూస్తా, అంటే 3 ఏళ్ళు ఉన్నప్పుడు కథ విన్న చాలా ఇయర్స్ అయింది కదా, పంపండి చూసాక నేను ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేది చెప్తాను చెప్తే సినిమా పంపాడు. ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాయి, చూసి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పాను, అన్న హిట్ సినిమా అని చెప్పిన. చాలా రియలిస్టిక్ ఉన్నాను. మెయిన్ సీన్ అన్న 1 man షో చింపి పడేసాను, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది, చేసేస్తాను ఎన్ని డేస్ పడుతుంది ఇది అని చెప్పుకొని మళ్ళీ అన్నని పిలిచి కూర్చొని అన్న ఏదైతే చెప్పిండో ఎగ్జాక్ట్గా ఇంకా బాగా చేశాను. చాలా రియలిస్టిక్, అవును, చాలా బాగా. నేను చూసిన ఫస్ట్ నేను వితౌట్ బీజిఎం చూసానండి, విత్ బీజిఎం చూసాను, నిజంగా ఊపిరి పోసారు నిజంగా. నిజంగా అంటే మనకి ప్రతి అంశం ఎంతలా ఇదవుతుందో బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రేక్షకుడు కంటిని చెవిని రెండింటిని అక్కడికి స్టక్అవుట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. నేను అందుకనే ఫస్ట్ నాకు విరాట పర్వం నాకు స్టోరీలో నేను డెప్త్గా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దానికోసం నేను ఫస్ట్ అప్రిషియేట్ హిమ్. సో రాజు యాదవ్ కథ అసలు లైన్ ఏంటి, కథ లైన్ ఏంటి? కథ లైన్ ఇది ఒక రియల్ స్టోరీ అండి. స్టోరీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు సినిమా చూడండి. అంటే ఒక హింట్ బేసికల్ గా ఈ సినిమా గురించి ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పడం హింట్ ఇవ్వండి సార్. ట్రైలర్ లో చెప్పడం జరిగిందండి. ఓకే, ట్రైలర్ లో మీరు చూస్తే కనుక ట్రైలర్ లో ఒక బస్తీలో ఉండే కుర్రాడు, వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్, ఆ బాల్ తగలడం, దానివల్ల ఏ సందర్భంలో ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి, కష్టం అని చెప్పి డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అనడంలో, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడడం వల్ల ఈలోపు ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలి, లవ్ చేయాలంటే ఆ లైఫ్లోకి స్వీటీ వస్తుంది. అక్కడి నుంచి జరిగే కథే రాజు యాదవ్ది. సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఏంటి. ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే కామెడీ, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి.